కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ మార్చి 26న చలో ఢిల్లీ ధూమ్ధామ్ కార్యక్రమం చేపడతామని మనీ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు పరశురాం తెలిపారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అనేక ముద్రలు చేశారు, కానీ ఆర్బీఐని తీసుకువచ్చిన అంబేద్కర్ కు మాత్రం అన్యాయం జరిగిందని తెలిపారు. ఇంతవరకు అంబేద్కర్ ఫోటోని ఎందుకు ప్రచురించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై ఢిల్లీలో 19 సార్లు ధర్నాలు చేశామని, అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈసారి 20వసారి ఢిల్లీలో మార్చి 26న చలో ఢిల్లీ ధూమ్ధామ్ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలియజేశారు. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఎంపీలందరూ కూడా పాల్గొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు ఏప్రిల్ 14వ తారీఖు నాడు వస్తే అంబేద్కర్ గారికి 134 సంవత్సరాలు అయితే కాబట్టి 134 ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాస్తున్నారు. అంటే చరిత్రనేమో అంబేద్కర్ అని చెప్తుంది, కానీ కరెన్సీ నోటు మాత్రం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అని చెప్తుంది. జరిగింది. బండి సంజయ్ గారికి ఇస్తే కూడా ఆర్థిక శాఖకు లేఖ రాయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి మొన్న కూడా ఆర్థిక శాఖ కూడా ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పి